మెగాస్టార్ చిరంజీవి లైన్ ఆఫ్ మారబోతుందా? ఈ కన్ఫ్యూజన్ వెనుక అసలు కారణాలేవి? టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ ఇతరం హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్నారని చిరంజీవి. సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు చిరు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు భోలా శంకర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవడంతో చిరంజీవి తన టైన్ ఆఫ్ మొత్తం మార్చేశారు. వెంకీ కుటుంబంతో చేయాల్సిన సినిమాలు ఆపేశారు. కూతురు నిర్మాతగా కళ్యాణకృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టారు. దీంతో ఆయన సినిమాలు ఆర్డర్ మారిపోయింది. ఒకప్పుడు మెగా 155, మెగా 156 అనే హ్యాష్ ట్యాగ్స్తో పాపులర్ అయిన చిరంజీవి సినిమాలు ఆ తర్వాత నెంబరింగ్ను పక్కన పెట్టేశాయి. వశిష్ఠి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలకు కూడా టైటిల్ పెట్టకముందు మెగా 157 అంటూ ప్రస్తావించినప్పటికీ ఆ తర్వాత నెంబరింగ్ను వాళ్ళు కూడా పక్కన పెట్టారు. విశ్వభర టైటిల్ ఎనౌన్స్ చేసిన తర్వాత మెగా 157 అనే హ్యాష్ ట్యాగ్ పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇలా చిరంజీవి సినిమాల ఆర్ట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతున్న సమయంలో మరోసారి మెగా 157 అంటూ పోస్టర్ పడింది. ఇది అనిల్ రావిపూడి సినిమా మ్యాటర్ తర్వాత తాజాగా సినిమా లాంచ్ ని పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మెగా 157 టైటిల్ తో తెరకెక్కుతున్న దీంతో విశ్వంబరపై అనుమానాలు మొదలయ్యాయి. ముందుగా అనిల్ పూడి సినిమా రిలీజ్ అయిన తర్వాతే విశ్వంబర రిలీజ్ చేస్తారు అనే డౌట్స్ తెరపైకి వచ్చాయి. అయితే నిజానికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అనిల్ పూడి సినిమాకు ఏ నెంబర్ ముందుగా అనిల్ పూడి సినిమా రిలీజ్ అయిన తర్వాతే విశ్వంబర రిలీజ్ మాత్రమే. సంక్రాంతికి భారీ నుంచి తప్పకుండా ఈ సినిమాను జూలై 24 లేదా ఆగస్టు 21న విడుదల చేయాలని అనుకున్నారు. విశ్వంబర రిలీజ్ అయిన 5-6 నెలల గ్యాప్లో అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వస్తుంది. విశ్వంబర సినిమా విడుదల తేదీపై ప్రకటన వస్తే అనిల్ రావిపూడి సినిమా నెంబర్ ఎంత అనేది అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు అన్నాడు అనిల్ రావిపూడి.